హాయ్ గాయ్స్, ఈరోజు వచ్చేసి మనం ఎన్టీఆర్ గార్డెన్ దగ్గరికి వచ్చాము. ఇది వచ్చేసి మనకు ట్యాంక్ బండ్ ఆపోజిట్ ఎదురుగానే ఉంటుంది. ఎందుకంటే దీంట్లోకి ఎంట్రీ అయ్యేటప్పుడు కనీసం చెప్పులు బయట వదిలేసి మనం రావాలి ఎంట్రీకి లోపలికి. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ఈ ప్లేస్లో మంచి మంచి పార్కులు ప్లస్ సెక్రటరియేట్ కూడా ఉంటుంది. సెక్రటరియేట్ కూడా మనకు కనపడుతుంది. ఇక్కడ చూడండి సెక్రటరియేట్ ఎంత అందంగా ఉందో. ప్లస్ ఇంకోటి వచ్చేసి మనము ఈ యొక్క పార్కు చాలా మంచి మంచి చెట్లు ప్లస్ ఈ యొక్క కటౌట్ కానీ ఇవన్నీ చూసుకుంటే మంచిగా ఉంటున్నాయి. ఇక్కడ ఏంటంటే ఈ స్తూపాలు కూడా అన్నగారి స్తూపము, ఇక్కడ మన ఎన్టీ రామారావు గారి అన్నగారి సమాధిది. ఈ సమాధి పైన స్తూపము చూడండి, సూపర్ ఉంది అసలు. ఎప్పుడైనా మీరు కూడా ఇక్కడికి వచ్చి మంచి మంచి ప్లేస్ అనేది చూడొచ్చు. ఎందుకంటే మంచి టైం పాస్ అవుతుంటుంది ఇక్కడ అయితే. ఎందుకంటే ఎక్కడైనా హాలిడేస్ ఉన్నప్పుడు ఇక్కడికి రండి. ఇక్కడ మంచి మంచి ప్లేసెస్ కూడా మంచి మంచిగా ఉంటాయి. ప్లస్ ఎంజాయ్ కూడా చేయొచ్చు ఫ్యామిలీతోటి కూడా. చాలామంది కూడా ఫ్యామిలీతో కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. లవర్స్ కానీ ఫ్యామిలీ కానీ అందరు రావచ్చు ఇక్కడికి. ఎందుకంటే ఈ అన్ని విధాలుగా అందరికీ అనుగుణంగా మంచిగా పార్క్ అనేది రెడీ చేయడం జరిగింది. బాగుంది ఇక్కడ పార్కు. నేను కూడా చాలాసార్లు వచ్చాను. ఇక్కడ కూడా మంచిగానే ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్లలో మంచిగా స్టేజ్ కూడా చేయొచ్చు, కాసేపు కూర్చోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చినాక మనం ఏంటంటే టైం అనేది కూడా తెలియదు. ఎందుకంటే అలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఉన్న ప్లేస్లలో. ఎందుకంటే ఈ పక్కనే కూడా మంచి పార్క్ ఉంది. ఎన్టీఆర్ పార్క్ పక్కనే ఇంకొక పార్క్ ఉంది. అక్కడ కూడా మంచి మంచి హోల్డింగ్లు ఉయ్యాలలు అన్నీ ఉంటాయి దాంట్లో. ప్లస్ ఇప్పుడు చూస్తున్నది మనం ఎన్టీఆర్ గారి సమాధి. చూడండి ఇక్కడ మంచి ప్లేస్ వచ్చేసి మీకు మొత్తం చూపిస్తాను. ఈ ప్లేస్ మొత్తం నేను చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి అక్కడ ఫ్లైట్ ఎగురుతుంది, చూడండి ఎంత బాగుందో. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము ఈ ప్రదేశం మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్ మీకోసం. ఎందుకంటే చాలామంది చూసి ఉంటారు, కానీ చూడని వాళ్ళ వరకు కోసం మళ్ళీ నేను ఒకసారి ఈ ప్లేస్ అనేది చూపించడం జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, చూడండి మంచి మంచి ప్లేస్ అనేది నేను చూపిస్తుంటాను. మంచి ప్లేస్ ఇక్కడ రావచ్చు. చూడండి చాలామంది టూరిస్టులు అనేది ఇక్కడికి వస్తుంటారు. ఎందుకంటే హాలిడేస్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తుంటారు. మీరు ఎప్పుడన్నా హాలిడేస్ పెట్టినప్పుడు ఇక్కడికి వచ్చి రండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే టైంపాస్ సాయంత్రం పూట కూడా మంచి టైంపాస్ అవుతుంటుంది. ఎందుకంటే ఈ ప్లేసెస్ అనేది బాగా ఎప్పుడన్నా మనము ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఉంటే మంచిగా మనం చూడండి ఫ్రెండ్స్, మన ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఆయన సమాధి అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైనా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వస్తుంటారు. వచ్చి ఆయనను స్మరించుకొని వెళ్తుంటారు. చాలామంది వస్తుంటారు. తారక రామారావు ఎన్టీఆర్ గారు ప్లస్ మన బాలకృష్ణ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఆయన జయంతులు చేసుకొని వెళ్తుంటారు. మీరు కూడా చూడండి ఈ యొక్క ఎంట్రన్స్ చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది ఎంట్రన్స్. ఇలా మన ఎంట్రన్స్ నుంచి ఇలా వెళ్తుంటాం ఫ్రెండ్స్. ఇలా వెళ్ళి లోపల ఆయన సమాధి కూడా చూపిస్తాను చూడండి. చూడండి ఇప్పుడు మీకు ఆయన సమాధి నేను చూపించబోతున్నాను. చూడండి ఎంత అందంగా ఉందో, బాగా అసలు ఎలా కట్టారు చూడండి ఫ్రెండ్స్. చాలామంది వస్తుంటారు ఇక్కడికి. సాయంత్రం పూట సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎన్టీఆర్ గారు మన చూడండి అన్నగారి సమాధి చూపిస్తాను. సమాధి ఎన్టీఆర్ గారి సమాధి చూపిస్తాను.
ఆయన ఈ రోజుకి కూడా ఆయన సినిమాలు బంపర్ హిట్, అందరు చూసి సూపర్ హిట్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన సాంగ్స్ వింటేనే చాలు ఫ్రెండ్స్, ఈ వీడియో అంత బాగుంటాయి. అంత ఆయన రాజకీయ పరంగా కానీ సినీ పరిశ్రమ కానీ చాలా వరకు ఆయన మంచి హిట్ కొట్టినట్టే. ఎందుకంటే ఆయన చాలా కాళ్ళు కాలుతాయి, ఈ సాక్షులు వేసుకోవచ్చు. మంచి వ్యక్తి. ఆయన తీసిన సినిమాలు కూడా చాలా సూపర్ హిట్ అయిన సినిమాలే. రాజకీయ పరంగా కూడా ఒక ముఖ్యమంత్రికి కూడా ఆయన చాలా వరకు కష్టపడ్డాడు. ముఖ్యమంత్రికి కూడా నేను అందుకని సాక్షులు వేసుకుని వచ్చాను, లేకుంటే కాళ్ళు కాలిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఈ వాయిస్ పెడుతున్నాను, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి. ఎక్కడికి ఎక్కుతావు? పైకి ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పైకి ఎక్కడానికి లేదు. సబ్స్క్రైబ్ చేయండి.